భువనగిరి పార్లమెంట్ యొక్క రాజగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలు వెళ్ళాలనుకున్నారు కాబట్టి భువనగిరి పార్లమెంట్ నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. అంటే భువనగిరి పార్లమెంటులో మీ విజయానికి అవసరమైన బలం ఏంటి, బలహీనత ఏంటి? అసలు బలం అయితే నేనేమనుకుంటున్నా అంటే మొదటి నుంచి కూడా మా ప్రాంతంలో కాంగ్రెస్ క్యాడర్ అయితేంది, కాంగ్రెస్ కార్యకర్తలు అయితేంది, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని సెగ్మెంట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. దాంతోపాటు ఈ సెగ్మెంట్లో యువకులు ఎక్కువ ఉన్నారు. సో నేను వాళ్ళకు కొత్త ఆశగా కనిపించవచ్చు, ఎందుకంటే నేను కొత్త విజన్ తోటి వస్తున్నాను, వాళ్ళలో వ్యక్తిగా ఒకటిగా వస్తున్నాను కాబట్టి అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక మాకు ఒకే వీక్నెసెస్ అన్నదానికంటే ఆపర్చునిటీస్ ఏంటంటే లాస్ట్ టైము మేము 7 సెగ్మెంట్లలో భువనగిరి పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఓడిపోవడం జరిగింది, వివిధ కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. సో స్థానికంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, ఎందుకంటే వాళ్ళు అన్ని సెగ్మెంట్స్ గెలుచుకొని ఉన్నారు. ఇదేదో నేను వెళ్ళగానే ఈజీగా అయ్యే పార్లమెంట్ సీట్ కాదు. నేను మొదటి నుంచి కూడా మా కుటుంబం నమ్మింది ఏంటంటే, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైట్ చేసే రావాలనే ఆలోచన మాది. ఓకే, సో ఏదో ఈజీగా నామినేటెడ్ పదవి తీసుకొని రావడం అనేది మా ఆలోచన కాదు, అది మా ధోరణి కూడా కాదు. సో ఇట్ ఈస్ అ ఫైట్, బికాజ్ 7 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన్నది, ఈరోజు అపోజిషన్ పార్టీలో ఉన్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చినట్టయితే ఈ 7 సెగ్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని నేను బయటపడగలుగుతానని నాకు ధైర్యం అయితే. ఏంటి అంత భరోసా, అంత ధైర్యం ఏంటి అసలు, అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేలు వాళ్ళు పూర్తిగా విఫలం చెందినారు. ఏ విధంగా విఫలం చెందారు అంటే అక్కడ గెలిచిన మా తుంగతుర్తి నియోజకవర్గం తీసుకున్నట్టయితే గాదర్ కిషోర్ గారు అని అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. వారు ఉస్మానియాలో స్టూడెంట్గా ఉండే ఆ రోజు కేసీఆర్ గారు వారిని గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. వచ్చారు, ప్రాంతానికి కొత్త అయినా కానీ గెలిపించిన తర్వాత ఈరోజు చేస్తున్నది ఏంటంటే ఇసుక దందా, దొంగ నోట్లలో ముద్దాయిగా ఉన్నాడు. సో ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పడ్డాడు. యువకుడు బాగానే చేస్తున్నాడు, మంచి కల్చరల్ యాక్టివిటీస్ బాగానే ఉంటాడు, మంచి డ్యాన్సులు వేస్తుంటాడు, బాగా చేస్తుంటాడు. అదేవిధంగా చిన్నపిల్లలతోటి కోలాటాలు పెట్టి రిసీవ్ చేసుకునే సాంప్రదాయం కూడా ఉంది. అంటే అతను డ్యాన్స్ చేసుకోవడమే కాదు, ప్రజల్లో కలిసిపోయి ప్రజల్లో మమేకమై డ్యాన్సులు చేయడం ఇవన్నీ మంచిదే కదా. సంతోషమే కానీ ప్రజలతో పాటు మమేకంతో పాటు పని కూడా చేయాలి కదా. ఈరోజు చేయట్లేదు. వాస్తవ గ్రాస్ రూట్కి వెళ్తే ఇప్పుడు మేము తుంగతుర్తి నియోజకవర్గం 2009లో వదిలిపెట్టినప్పుడు మేము ప్రతి ఊరికి బీటీ రోడ్ వేసినాము. అంతకుముందు 85 పూర్వం మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకటే సబ్స్టేషన్ ఉండే. నాన్నగారి హయాంలో 25 సబ్స్టేషన్స్ వచ్చాయి, 33 kVA సబ్స్టేషన్స్. ఈ రకంగా వీ హ్యావ్ డెవలప్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఒక్కొక్క పద్ధతి పెట్టుకొని ఎలక్ట్రిసిటీకి ఇంత కేటాయించాలి, రోడ్స్కి ఇంత కేటాయించాలి, ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా తీసుకురావాలని ఆయన చెప్పిన ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తున్నారు తుంగతుర్తి నియోజకవర్గం, అందులో విఫలమైనాడు. అంటే ఒక్క కార్యక్రమం కూడా మేము గోదావరి జలాలు తీసుకొచ్చినాం 2009లో. పోచంపాడు ఎస్ఆర్సిపి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కొట్లాడి, ఎందుకంటే మా దగ్గర 1967లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు, మా ప్రాంతంలో కనుక నీళ్లు రాకపోతే 2020 వరకు తుంగతుర్తి ప్రాంతం ఎడారవుతుంది అని చెప్పి. అందుకోసం గెలిచినప్పటి నుంచి మాది ఒకటే ఉండే, గోదావరి జలాలను తుంగతుర్తి తరలించాలని. 2009లో మేము అట్లా ఎంచనంచుగా చేసుకుంటూ 2009లో చెరువులు నింపే కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మన్సూన్ రాగానే చెరువులు నింపుతున్నాం అనమాట. అంటే దానివల్ల వీఆర్ ఏబుల్ టు టేక్ ప్రజలకు తీసుకెళ్ళాలి. గాదర్ కిషోర్ గారు అట్లాంటి విషయాలు పూర్తి విఫలమయ్యారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఎమ్మెల్యే, మన జనగాం ఎమ్మెల్యే గారు ఉన్నారు, సరే ఆ రోజు పెద్ద మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఈరోజు అక్కడ కలెక్టర్తో గొడవ అయితేంది, అక్కడ చెరువు కబ్జా అయితేంది, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు స్థానికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో చాలా దూరంగా ఉంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారని మీరు అడిగితే ఆన్సర్ ఈజ్ 0. ఓకే, తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. ఎన్ని ఎకరాలు, 3 ఎకరాలు దళిత భూములు పంచారు అంటే నేను అనుకోవటం 150 acres 160 acres పంచారు అంతే. అంటే మొత్తం నియోజకవర్గం పారిగా మాట్లాడుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గం తీసుకుంటే 192 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు సొంత కాన్స్టిట్యుయెన్సీ. మంత్రి గారుగా ఉండి, ఆయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి ఇంతకుముందు 3 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి ఈరోజు.
మా దగ్గర ఉన్నాయి అరవిందాక్ష ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండే, కామాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండే, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ 2 క్లాసులు మాత్రమే నడుస్తున్నాయి. అంటే ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి ఆయన సొంత నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజెస్ మూతపడ్డాయి. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు. ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉంటే మేము సూర్యాపేట నియోజకవర్గం 2009 నుంచి 2014 ప్రాతినిధ్యం వహించినప్పుడు 11 33 kVA సబ్స్టేషన్స్, ఒక 400 kVA సబ్స్టేషన్, ఒక 200 kVA సబ్స్టేషన్, ఒక 132 kVA సబ్స్టేషన్. ఎందుకంటే నేను ఎలక్ట్రిసిటీ మంత్రి కాబట్టి ఎలక్ట్రిసిటీ గురించే మాట్లాడుతున్నాను. వట్టి కాంపౌండ్లో తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఎలక్ట్రిసిటీ వర్క్స్ చేస్తున్నాం. ఆయనే వచ్చిన తర్వాత కేవలం ఒక్క సబ్స్టేషన్ కూడా రాలేదు. మేము స్టార్ట్ చేసిన 400 kVA సబ్స్టేషన్ ముఖ్యమంత్రి తీసుకొచ్చి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడమేనా, ఆయన చేసింది ఏం లేదు. అదేవిధంగా సూర్యాపేటకు మంచినీళ్ళు తీర్చాలని చెప్పి మేము పాలేరు నుంచి 74 కోట్లతో ప్రణాళిక చేసి ఆ రోజు మా టైంలో జానారెడ్డి గారు ఆ రోజు పీడబ్ల్యూడీ మినిస్టర్గా ఉండే, వారి చేతుల మీదుగా ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే అలాంటి వర్క్స్ ఏది కూడా ఒక మేజర్గా చెప్పుకోవడానికి ఈ లోకల్ ఎమ్మెల్యేస్ పూర్తిగా విఫలమయ్యారు. ఏ వర్కులు కూడా చేయలేదంటారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా పరిస్థితి అదే. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలు వారైతే వాళ్ళు ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారని చెప్పి టీఆర్ఎస్ నుంచి కొత్త క్యాండిడేట్లు పుట్టుకొచ్చారు. సో పుట్టుకొచ్చి వాళ్ళకు పెద్ద ఇబ్బంది పెట్టేదని ఇప్పుడు వర్గపోరు అనేది తీవ్రమైంది. వాళ్ళ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 2-3 ఆస్పిరెంట్స్ ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. అండ్ గ్రూపుల వారిగా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ విడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే వచ్చినప్పుడు డెమోక్రసీని కూనీ చేయాలి, ప్రజాస్వామ్యం అని కూనీ చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు అన్ని పార్టీ వ్యక్తులను తీసుకున్నారు వాళ్ళ పార్టీలోకి. కన్వగప్పడం, తీసుకోవడం, వాళ్ళని అకామిడేట్ చేసే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి వాళ్ళకు గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు అన్ని ప్రాంతాలకు గ్రూపులు తగాదాలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.